గద్వాల తేజేశ్వర్ హత్య కేసులో A1 తిరుమల్ రావు A2 ఐశ్వర్యలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్ బైక్ కు GPS డివైస్ ను అమర్చినట్టుగానే తిరుమల్ రావు తన ప్రేయసి ఐశ్వర్యపై అనుమానంతో ఆమె నడిపే స్కూటీకి కూడా GPS అమర్చినట్టు తేలింది. ఈ డివైస్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐశ్వర్య ఒత్తిడితోనే తేజేశ్వర్ హత్యకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నాడు తిరుమల్ రావు. ఐశ్వర్యకు తిరుమల్ రావుతో పాటు మరో ఇద్దరితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్ హత్య కేసు విచారణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాల నవవరుడు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి నిందితుల్ని విడతల వారీగా అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గద్వాల సిఐ ఎంక్వైరీ ఆఫీసర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఏంటి రెండోసారి మళ్ళీ ఎవరెవరిని కస్టడీలోకి తీసుకున్నారు? విచారించిన క్రమంలో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి? మేము గత 3 రోజుల క్రితము కోర్టు ఆదేశాల మేరకు ఇటు కేసులు నిందితులైనటువంటి తిరుమల్ రావు మరియు ఐశ్వర్యను అదుపులో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని వేరువేరుగా విచారించడం జరిగింది. ఇద్దరిని కలిపి కూడా విచారించడం జరిగింది. దాదాపు మేము ఒక 15-20 అవర్స్ వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ విచారణలో మనకు తెలిసింది ఏంటంటే ఐశ్వర్య యొక్క అతన్ని చంపితేనే నేను నీతో వస్తానే ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ తోటే తిరుమల్ రావు మిగతా 3 నిందితులకు సుపారీ ఇచ్చేసి తేజేశ్వర్ని హత్య చేసినట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇందులో ఏమేమి టెక్నికల్ ఎవిడెన్స్ మీరు రాబట్టగలిగారు? ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానివ్వండి, GPS ఎందుకు వినియోగించాల్సి వస్తుంది ఇందులో ప్రధానంగా? ఈ కేసులో తిరుమల్ రావు యాక్చువల్లీ బీటెక్ స్టూడెంట్ కావటం వల్ల అతను ప్రతి విషయాన్ని డార్క్ వెబ్సైట్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసి ఈ కేసులో దొరకకుండాలంటే ఏమేం చేయాలి, అతను దాంట్లో భాగంగానే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ ఆఫీస్లో ఫింగర్ ప్రింట్ యాక్చువల్ వాళ్ళకు ఉండే అదొకటి మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీస్ కెమెరాల్లో కూడా మనం రికార్డు చేసినాం. అంతేకాకుండా అతను GPS ట్రాకరు 2 GPS ట్రాకర్లు కొనడం జరిగింది. ఒకటి ఐశ్వర్య బైక్ ఫిట్ చేసిండు, ఇంకొకటి చంపే టైంలో మేము చంపుతామనుకుంటే అతను అడ్రస్ లొకేషన్ మాకు తెలవట్లేదని ఎవరైతే నిందితులు నాగేష్ మరియు వాళ్ళ నిందితులు చెప్పారో వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం అమర్చి అతను ఎక్కడుండో తెలుసుకుని ఎప్పుడప్పుడు సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఐశ్వర్యని విడిగా కానివ్వండి, దాంతోపాటు తిరుమల్ రావుతో కలిపి విచారించిన క్రమంలో అసలు తేజేశ్వర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు దీనిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? తేజేశ్వర్ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటే అతను యాక్చువల్లీ ఒక 6 ఇయర్స్ నుంచి కూడా దాదాపుగా 6 ఇయర్స్ నుంచి తిరుమల్ రావుతో ఆమె ఇన్లీగల్ అఫైర్ ఉంది. అతను ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవటం జరగలేదు. అంత తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా 3 months వెయిట్ చేసింది ఐశ్వర్య కూడా. అయినా కూడా అతను పెళ్లి చేసుకోపోయేసరికల్లా ఓన్లీ నేను ఫ్యామిలీ మెంబర్స్ నేను చనిపోతాము అనే వాళ్ళ మాట అనటం వల్ల నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతేగాని నాకు తేజస్సు మీద ఎలాంటి ఎఫెక్షన్ లేదు. అయినా కూడా మా తల్లిదండ్రులు వద్దన్నా కూడా అతను పెళ్లి చేసుకుంది కాబట్టి ఇతను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఐశ్వర్య ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులతో పాటు సుపారీ బ్యాచ్ను కూడా మరోమారు కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు సందీప్తో అహ్మద్, NTV, గద్వాల నుంచి.